అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం మే మాసం 18వ తేదీ సోమవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు చాలా ప్రత్యేకమైనటువంటి దినం. కానీ అదే సమయంలో కొంత పరీక్షలతో కూడినటువంటి గ్రహస్థితులు కూడా మీపై ఒకేసారి బాధ్యతలను పెంచేలా చూస్తాయి. మీరు సాధారణంగా బలమైనటువంటి మనస్సును కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ రేపు మీ యొక్క సహనాన్ని పరీక్షించే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. ఉదయం నుంచే కొంత మానసిక ఆందోళన ఉండే అవకాశం కూడా ఉంటుంది. చిన్న విషయాలను కూడా మీరు లోతుగా ఆలోచించే స్వభావం ఉన్నందున అవి మీ యొక్క మనస్సులో పెద్ద సమస్యలుగా కూడా కనిపించవచ్చు. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ప్రతి సమస్య కూడా శాశ్వతం కాదు. మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే సరైనటువంటి మార్గం మీకు తానే కనిపిస్తుంది. ఉద్యోగం లేదా వ్యాపార రంగంలో రేపు మీకు కీలకమైనటువంటి రోజు కావచ్చు. మీపై ఉన్నటువంటి పని భారం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మీ యొక్క పనిని పై అధికారులు గమనించే సూచనలు కూడా ఉంటాయి. చిన్న తప్పిదాలకైనా చోటివ్వకుండా జాగ్రత్త వహించాలి. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు స్థాయిని కూడా నిర్ణయించగలుగుతాయి. సహచరులతో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మాటలపై నియంత్రణ చాలా అవసరం. వ్యాపారస్తులకు అనుకూలత కూడా ఉంటుంది. కానీ వెంటనే నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహించాలి. ఆలోచించి విశ్లేషించి ముందుకు సాగాలి. ఆర్థిక పరిస్థితుల విషయానికి వస్తే అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీరు సంపాదించినటువంటి దానికంటే ఎక్కువ ఖర్చు చేసే పరిస్థితి కూడా రావచ్చు. అప్పులు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా తలెత్తవచ్చు. అందుకే డబ్బు విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టాలనుకుంటే కొంతకాలం ఆగటం చాలా మంచిది. అయితే పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా కుటుంబ జీవితంలో కొంత గందరగోళం కూడా ఉండవచ్చు. చిన్న చిన్న విషయాలు పెద్ద గొడవలకు కూడా దారితీయవచ్చు. మీరు మాట్లాడే మాటలు ఎదుటి వారిని బాధించే అవకాశం ఉంటుంది. అందుకే సహనం పాటించడం చాలా ముఖ్యం. వివాహితులకు కుటుంబంలో చిన్న విభేదాలు కనిపించవచ్చు. ముఖ్యంగా పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. రేపు మీ యొక్క బాధ్యతలు ఎక్కువగా ఉండబోతున్నాయి. కుటుంబం, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా ఒకేసారి మీపై దండెత్తుకు వచ్చే విధంగా కూడా ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క రాశివారు అనుకూలంగా ముందుకు సాగే కొన్ని ఆలోచనలు కూడా చేస్తారు. మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు కొంచెం మారేలా ఉంటాయి. ఉదయం కొంత ఒత్తిడి గందరగోళంగా అనిపించినా రోజు క్రమంగా ముందుకు సాగే కొద్దీ మీలో స్పష్టత కూడా ఏర్పడుతుంది. మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపై ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఏర్పడుతుంది. ఇది ముఖ్యంగా ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీకు కనిపిస్తుంది. అదేవిధంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కంటే క్షణం ఆగి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం చాలా మంచిది. కొంతమంది వ్యక్తులు మీ యొక్క సలహాలు ఇవ్వటానికి ముందుకు రావచ్చు. కానీ అందరి మాటలను నమ్మటం మంచిది కాదు. మీ యొక్క అంతరాత్మ ఏమంటుందో అది మాత్రమే వినండి. సాయంత్రం సమయానికి కుటుంబ విషయాలు మీ యొక్క దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఎవరో ఒకరు మీ యొక్క సహాయాన్ని కోరవచ్చు లేదా ఒక సమస్య మీ ముందుకు తీసుకురావచ్చు. ఆ సమయంలో మీరు కోపంగా స్పందిస్తే పరిస్థితి మరి ఇంత కఠినంగా మారుతుంది. అందుకే సహనం పాటించడం చాలా అవసరం. మీపై పని ఉన్నటువంటి భారం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క పనిని అధికారులు గమనించే సూచనలు కూడా ఉంటాయి. అందుకే చిన్న తప్పిదాలకైనా చోటు ఇవ్వకుండా జాగ్రత్త వహించాలి. అదేవిధంగా మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీ యొక్క స్థాయిని నిర్ణయిస్తాయి. సహచరులతో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మాటలపై నియంత్రణ చాలా అవసరం. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు కనిపించవచ్చు. కానీ వెంటనే నిర్ణయం తీసుకోకపోవటం జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి విశ్లేషించి ముందుకు సాగాలి. ఆర్థిక పరిస్థితుల విషయానికి వస్తే అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే సూచనలు ఉంటాయి. మీరు సంపాదించినటువంటి దానికన్నా
ఎక్కువ ఖర్చు చేసే పరిస్థితి కూడా రావచ్చు. అప్పులు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా తలెత్తవచ్చు. అందుకే డబ్బు విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టాలనుకుంటే కొంతకాలం ఆగటం చాలా మంచిది. అయితే పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ఉపశమనం దాని ద్వారా లభిస్తుంది. ప్రేమ మరియు కుటుంబ జీవితంలో జాగ్రత్తగా ముందుకు సాగాలి. గందరగోళ పరిస్థితులు ఎదురవ్వకుండా జాగ్రత్త పడాలి. చిన్న చిన్న విషయాలను పెద్ద గొడవలకు దారి తీయవచ్చు. మీరు మాట్లాడే మాటలు ఎదుటివారిని బాధించే అవకాశం ఉంటుంది. అందుకే సహనం పాటించడం చాలా ముఖ్యం. వివాహితులకు కుటుంబంలో చిన్న విభేదాలు కనిపించవచ్చు. ముఖ్యంగా పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. రేపు మీపై బాధ్యతలు ఎక్కువగా పెరగవచ్చు. కుటుంబం, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ ఒకేసారి మీపై ఒత్తిడిని పెంచవచ్చు. కానీ మీరు సహజంగా కష్టాలను ఎదుర్కొనే ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి. మీరు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు ఆగరు. అదే మీ యొక్క బలం. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఒత్తిడి కారణంగా తలనొప్పి, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు కూడా ఉంటాయి. కాబట్టి సరైనటువంటి ఆహారాన్ని తీసుకోవటం, నీళ్లను ఎక్కువగా తాగటం, కొంత సమయం విశ్రాంతి తీసుకోవటం చాలా మంచిది. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. మరియు ఎవరి మీదనో త్వరగా నమ్మకం పెట్టుకోకూడదు. రేపటి రోజు మీకు ఒక చిన్న పరీక్ష లాంటిది. కానీ అదే సమయంలో ఒక అవకాశం కూడా ఉంటుంది.